ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం అననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం వచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం అననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం వచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి కాదు, వానికి వెంకట గారు కేటీఆర్ గారు అన్న దాంట్లో వారు మాట్లాడుతూ లాస్ట్కి ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారి భాష గురించి మళ్ళీ ఉద్దేశించి మాట్లాడారు. వారు మాట్లాడుతూనే వారికి డ్యామేజ్ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారి భాష గురించి హార్వర్డ్ పోయి ఆడు ఏం చేస్తారు వచ్చిరాని ఇంగ్లీష్లో అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఆలోచన లేకుండా కనీసం కేటీఆర్ గారు అంటే ఒక గౌరవం ఉండే నాకు కూడా. ఈరోజు వారు రాజకీయం ఆ కుర్చీ కోసమో బావమర్దుల మధ్యలో పంచాయతీకి మరీ నీచానికి దిగజారి వారు ప్రవర్తిస్తారు. అండ్ వారు మాట్లాడిన మాటలకు వారికి ఏమంటున్నా, పంచాయతీ ఉందో లేదో వాళ్ళిద్దరు రేపొద్దున విషయం తేటతెల్లమైనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ముందు ఇదే డిబేట్లో కూర్చున్నప్పుడు షెల్లె కన్నకు పంచాయతీ లేదన్నారు, ఇప్పుడు బయట పడ్డది కదా, దేనికన్నా సమయం వస్తుంది.